ఉన్నటువంటి నేను ఈ స్థూలాన్ని కాదు, యథార్థమైన ఆత్మస్వరూపాన్ని అని తెలియకనే మనం ఉచ్చరించే మంత్రం ఓంకారం అంటే. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, నేను బ్రహ్మస్వరూపాన్ని అని మనం తెలుసుకున్నాం. తెలుసుకుని చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ మనని బంధించినటువంటివన్నీ కూడా విడిపోతున్నాయి. ఇక్కడ బ్రహ్మ ధ్యానంలో కానీ నిష్కామ కర్మల్లో కానీ ఏం చేసినా, బ్రహ్మ సంబంధంతో ఏం చేసినప్పటికీ కూడా అన్నీ విడిపోతూ ఉంటాయి మనకి. అందువల్ల ఇక్కడ ప్రణవ స్వరూపిణి సర్వస్తుతి అంటున్నాం. వైరాగ్యవాసిని వేదాంతవాసిని స్వయం ప్రకాశిని. ఇక్కడ వైరాగ్యమే తానుగా నివసించాలి బ్రహ్మస్వరూపంగా ఉండేవాడు. ఎందువలన ఆ వైరాగ్య స్థితి రక్షణ కావచ్చు. లేదంటే ప్రపంచాన్ని అంతటినీ తీసుకుని లోపల పెట్టి అక్కడ జన్మలు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వైరాగ్యం ప్రధాన లక్షణం. అక్కడ ఆత్మస్థితిగా ఉండాలనుకునేవాడికి వైరాగ్యం ప్రధాన లక్షణం. వైరాగ్యం అనేది అక్కడ కవచంగా ఉంటూ నిష్కామ కర్మలు చేసినప్పుడు అవి మనని బంధ విముక్తిని చేస్తున్నాయి. అట్లే వేదాంత వాసిని. వేదాంతం అంటే అక్కడ బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానంలో నివసిస్తున్నావు అని చెప్పి మనం అమ్మని అంటున్నాం. అమ్మ ఏమంటున్నారు, మీలో బ్రహ్మజ్ఞానం ఉంది, మీరు ఆ జ్ఞానంలో మునిగి నివసించండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపుడే అయినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మజ్ఞానం ఉంటుంది. తన ఆత్మజ్ఞానాన్ని తాను వెలికి తీసుకుని దాన్ని అనుసరించాలి. అదే నీవుగా నడవాలి. మన స్వయం ప్రకాశంలో మనం నడవాలి. మనం ఆధారపడకూడదు. అక్కడ మనం జన్మకి ఎందుకు వచ్చామో ఆ పని మనం అవ్వగొట్టుకుని మన యొక్క స్వస్థానాన్ని మనం చేరేలాగా మనం నడవాలి. విశ్వముఖి అంటున్నాం మనం అమ్మని. విశ్వమే ముఖంగా కలిగినది అంటే అన్ని రూపాలు నేనే, అంతా నేనే అంటున్నాం. ఆ నేనులోనే మనం కూడా కలిసిపోయి ఉన్నాం. వేరుగా వస్తేనే వలుపుడివి. అనంత నేనులో కలిసినప్పుడు నువ్వు అక్కడ గొప్పవాడివి అవుతున్నావు. అందువలన అమ్మ సర్వవ్యాపకంగా ఉన్నారు కాబట్టి అమ్మ నుంచి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దానిని నువ్వు అనుసరించి అంతటా ఉన్న ఆ బ్రహ్మంలో కలిసి అంతా నీవుగా మిగలడమే. నీ పాత్రని నువ్వు ఏది తెచ్చుకున్నావో అది చేస్తూ లోపల అంతర్సవరణ నువ్వు చేసుకోవాలి. అందరిలాగానే ఉంటావు, అందరిలాగానే పైకి నడుస్తావు. కానీ నీ జన్మ ముగిసే సమయానికి నువ్వు లోపల సవరించుకుని మరలా జన్మకి రాని విధంగా నువ్వు తయారై ఉంటావు. నీవుగానే ఉంటావు అంటే బ్రహ్మస్వరూపినిగా నీవుగానే నడుస్తున్నావు. ఈ యొక్క పాత్ర ముగిసే సమయానికి నీవు అంతటా ఉన్న నీలో కలిసిపోతావు. ఆ విధంగా శిక్షణ ఇస్తున్నారమ్మ. మంగళకారిణి సంకటనాశిని అంటే ఎప్పుడూ కూడా అక్కడ నువ్వు అయ్యే ఉన్నావు, నీవు అంతటా ఉన్నావు.
అని ఎప్పుడూ కూడా మంగళకరమైన నీ బ్రహ్మస్వరూప స్థితినే చెప్తారు. నువ్వు బ్రహ్మస్వరూపానివి, నువ్వు ఆనంద స్వరూపానివి. నీవు తలుచుకుంటే జరగంది లేదు. నువ్వు స్వరూప స్థిరత్వాన్ని పొందగలవు అని ఎప్పుడూ కూడా సాధకుడు నిలిచే విధంగా, గెలుచుకునే విధంగా, తనని తాను నిలబడే విధంగా చెప్తారమ్మ. ఎప్పుడు కూడా మన సంసారంలో కలిగేటటువంటి సంకటాల్ని మన బ్రహ్మీ స్థితి పోకుండా, బ్రహ్మీ స్థితిని కాపాడడం కోసం వాటిని తొలగిస్తూ స్థితిని నిలబెడతారు. నీవు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అమ్మ సహాయపడి నిలబెట్టడం జరుగుతుంది. నీ కోసం నీవే ప్రయత్నం చేయకపోతే ఎవరు ఏ సహాయం చెయ్యలేరు. అందువలన అక్కడ మంగళకారిణి సంకటనాశినను సర్వజనోద్ధరిణి ద్రష్ట స్థితే. ఎప్పుడూ కూడా తన స్థానాన్ని తాను వీడకుండా, తాను ఏదై ఉన్నారో అక్కడ ఆ యొక్క స్థితిని వీడకుండా, తాను అనంత పరబ్రహ్మం, ఆ యొక్క ద్రష్ట స్థితిని వీడకుండా సర్వజనులను ఉద్ధరిస్తున్నారు. అక్కడ ఉద్ధరణ కోసం రూపాన్ని అయితే తీసుకున్నారు కానీ అనంత స్వరూపాన్ని మరువలేదు అమ్మ. ఉద్ధరించాలి అంటే రూపం కావాలి. రూపానికి వస్తే స్వరూపాన్ని మర్చిపోతాం. కానీ అమ్మ రూపాన్ని ధరించిన స్వరూపాన్ని మరువకు ఉన్నారు కాబట్టి ఎందరికో అక్కడ వారి వారి యొక్క స్వస్థానాన్ని చేర్చడం జరుగుతోంది. అందువలన ఇక్కడ జనాల్ని ఉద్ధరించినప్పటికీ కూడా తనని తాను మరవకుండా అక్కడ ఆశ్రయించిన వారు గమ్యస్థానాల్ని చూపిస్తున్నారు. అట్లే జననపు మరణపు మర్దిని బ్రహ్మ జన్మ ప్రసాదేనుతే. అంటే ఈ జనన మరణాలు పొందుతూ ఈ మధ్యలో ఈ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి నుంచి ఆనందకరమైన స్థితిని నీలో దర్శింపజేసి నిలబెట్టి ఆ స్థితిలో ఉండు. నిన్ను ఏదీ బంధించలేదు. పట్టుకున్న బంధాలు వీడిపోతాయి. మరల నువ్వు ఈ ఎరుకతో నడిచినప్పుడు ఇంక ఏది కొత్తగా బంధించదు అని మనకి బ్రహ్మ జన్మని ప్రసాదించారు. అంటే స్వరూపంగానే ఉండటం, స్వరూపంగానే నడవటం, స్వరూపంగానే సృష్టిని చూడడం, స్వరూపంగా మిగిలిపోవడం. ఆ విధంగా మనకి మార్గం చూపించారు. అంటే ఇప్పుడు మనకి ఏమైంది? ఈ దేహ బందీ లేదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోవడం లేదు, సృష్టిలో మునిగిపోవడం లేదు. మనకి దేహ ప్రపంచ కాలాలే కదా మనని వేరు చేసే, పరిమితం చేసే, వ్యామోహంలో ముంచే జన్మలకి తీసుకెళ్ళాయి. మరి ఈ మూడింటిని మనం ఏదైనా చేయగలమా? వీటికి మనకి ఈ దేహానికి, సృష్టికి, కాలానికి అభినాభావ సంబంధం ఉంది. మూడు ఒక్కటే. మనం మూడింటిని ఏమీ చేయలేం. కానీ ఇక్కడ ఏం తెలియజేశారు? జ్ఞానంతో వాటి మూలం నీలో ఉంది కాబట్టి ఈ చలన శబ్ద రసగంధాలు నీ లోపల తుంచేసుకుంటే
వాటితో సంబంధం తెగిపోతుంది. వాటిని నువ్వు ఏ విధంగా అనుసరిస్తున్నావు? కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నావు అని చెప్తున్నావు, సృష్టి వ్యామోహం అంటున్నావు. మరి రోజు సృష్టిలో తిరగట్లేదు కదా, కాల ప్రవాహం ఏం కనిపించట్లేదు కదా. ఈ విధంగా చూస్తే మన లోపల శబ్దస్పర్శ రసగంధాల్లో మనం మునిగి ఉండటం వలన ఈ అనంతమైన సృష్టిలోనూ ఈ అనంతమైన కాలంలోనూ మనం బందీలం అవుతున్నాం, కొట్టుకుపోతున్నాం. ఈ దేహాన్ని దేహనేనుగా భావించి జీవలక్షణాలతోటి ప్రతిదాన్ని ఆస్వాదించడం వలన మనం ఈ మూడింట్లో మనం చిక్కుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం? మూలంలో వాటి మొదల్లోనే మనం తుంచేసాం. ఒకే ఒక వైరాగ్యంతో అక్కడ జీవత్వాన్ని లేకుండా బ్రహ్మత్వంగా ఉన్నను లేనట్లుగా, చూసను చూడనట్లుగా, కాలాతీతంగా ఈ మూడింటితోటి ఈ లక్షణాలతోటి ఆ మూడింటితో సంబంధాన్ని తెంచేసాం. వైరాగ్యం వలన సృష్టి పట్ల మనకి ఆకర్షణ లేదు. శబ్దస్పర్శ రసగంధాలని నీవు నిర్మూలించుకోవడం వలన దేహంతో నీకు సంబంధం లేదు. అక్కడ నేను బ్రహ్మమునంటూ మమకార అహంకారాలను తొలగించుకోవడం వలన అక్కడ నిస్సంకల్ప స్థితిలో ఉంటూ కాలంతో పని లేకుండా మనం నిర్విరామంగా బ్రహ్మంగా ఉన్నప్పుడు కాలంతో మనకి సంబంధం తెగిపోతుంది. అంటే మన లోపల అంతర్సవరణ జరిగింది. అప్పుడు ఏవైతే మనని జన్మలకు తీసుకెళ్తున్నాయో వాటిని ఆదిలోనే మనం తుంచేసాం. ఎక్కడ? మన అంతరంగంలో. దేనితో? జ్ఞానంతో. తుంచిన తరువాత స్థితిని నువ్వు అనుభవించాలి. ధ్యానం ద్వారా నీకు తెలియబడుతుంది. తుంచక మునుపు స్థితి ఎలా ఉండేదో నీకు నీ వ్యవహారాల్లో తెలియబడింది. తుంచిన తరువాత స్థితి ధ్యానంలోనే తెలియబడుతుంది. నువ్వు చలన శబ్దాల్లో తిరిగినప్పుడు నీకు కనపడదు. నీకు ధ్యానంలోనే ఇవన్నీ విడివడిన అనంతరం నీవెవరో, నీ స్థితి ఎలా ఉంటుందో నీకు ధ్యానం వలన తెలియబడుతుంది. అందువలన నువ్వు ఏదైతే సవరించుకున్నావో ఆ స్థితిని ధ్యానంతో అనుభవించు అని అమ్మ నీకేం చేశారు? జ్ఞాన ధ్యానాలని మనకు ఆయుధంగా ఇచ్చి జీవితంలో వదిలిపెట్టారు. సవరించుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ నిర్మించుకున్న నిరాకార గృహంలో నువ్వు నివసించాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు సాధన చేస్తూ జీవితాంతం ఉండడమే. కానీ సాధన అనేది లేదు, నాకన్నా అన్యాన్ని నేను కోరుకోవట్లేదు, నేను అయి ఉన్న స్థితినే నేను ప్రయత్నం చేసి పొందుతున్నాను తప్ప నేను అన్యాన్ని ప్రయత్నించట్లేదు అని నువ్వు తెలుసుకోవాలి. అన్యంగా భావించిన బంధము, ప్రయత్నం చేయకపోయినా నీకు నీ స్వరూపం నీకు లభించదు. అటువంటి పరిస్థితుల్లో ఏ భావంతో చెయ్యాలి మనం ఈ సాధన, ఈ ధ్యానము అంటే నేను అయ్యే ఉన్నదాన్నే నేను అక్కడ ధ్యానిస్తున్నాను, నా స్థితినే నేను పొందుతున్నాను, నేను వీడినటువంటి స్థానాన్ని నేను మరలా చేరుతున్నాను, నాకన్నా అన్యం లేదు అని దానిని నువ్వు గుర్తుంచుకుని ఈ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మనం
ఎన్నింటిలోనో చిక్కుకున్నాం మనం. మనకి ఆయుధం మాత్రం ఒక్కటే అన్నింటికి కూడా, నీ స్వరూప స్థితి. అందువలన ఇక్కడ జననపు మరణపు మధ్యని బ్రహ్మజన్మ ప్రసాదినితే అంటున్నాం. అంటే అటువంటి తత్వం నుంచి రక్షించి మనని బ్రహ్మజన్మ ప్రసాదించారు. ఇప్పుడు మనం చేయవలసింది ధ్యానంతో ఆ బ్రహ్మజన్మని అనుభవించటమే అని మనం తెలుసుకోవాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. ద్రష్ట ప్రవర్ధిని దృష్టి వినోదిని దృశ్య నివారిణి త్రిపుటి హతే మాధుర్యవాహిని స్వరూపమోహిని షట్చక్రవాహిని సాధుగతే సృష్టి విలాసిని బ్రహ్మపు ముద్రిని నిశ్చల దర్పిణి నమోస్తుతే జననపు మరణపు ధ్వంసిని బ్రహ్మ జన్మ ప్రసాదినుతే. ఇక్కడ ద్రష్ట ప్రవర్ధిని అంటే తన స్థితిలో తాను ఉండునది, తన స్థితిలో మాత్రమే తాను సంచరించున్నది. అంటే మన బ్రహ్మస్వరూపం మనతో మనం ఉండటం, మనలోనే మనం సంచరించటం, మన తత్వాన్ని మనం చింతన చేయటం, అది ద్రష్ట ప్రవర్ధిని. అంటే దృష్టి వినోదిని అంటే దృష్టి బాహ్య సృష్టిని చూడకుండా సృష్టి ఉన్నను తన నామూలం నుంచే కదా ఈ సృష్టి వచ్చిందని తన ఆంతర్యంలోనే సృష్టి మూలాన్ని చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? అది నేనంటోంది సృష్టి, కానీ యథార్థ నేనుతోటి ఆధారపడి ఉంది. ఆ యథార్థ నేనుని నేనే. అంటే అక్కడ మిథ్యా తత్వంతో ఉన్న సృష్టిని మూలాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎలా ఉంటుంది? వేరుగా భావిస్తున్న దాన్ని నువ్వు చూసి అది నేనే అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వినోదంగా ఉంటుంది. తెలుసుకోనప్పుడు నిన్నాడించేవాడికి వినోదంగా ఉంటుంది నీ జీవితం. ఇప్పుడు సృష్టి నీకు వినోదం. ఎందువల్ల? వాటి మూలం బ్రహ్మమై ఉంది. అది నువ్వు గుర్తించో, ఆ మూలం నీవేనని కూడా నువ్వు గుర్తించో. అవి అలాగే అశాశ్వతాలు, అలాగే ఆకర్షణ గొలుపుతాయి, కానీ నేను బ్రహ్మస్వరూపాన్ని అని నువ్వు తెలుసుకుని ఉంటున్నావు. అట్లే దృశ్య నివారిణి త్రిపుటి హతే అంటే తన లోపల ఈ సృష్టి యొక్క దృశ్యం పడినను నివారించుకుని దాన్ని అనుసరించక మనం మన భావాన్ని అనుసరిస్తాం. అలా కాకుండా అదంతా కూడా ప్రపంచం యొక్క ఛాయ, వాటి నీడ. నేను నా సత్య ఆధ్వర్యంలోనే, నా స్వరూపం యొక్క ఆధ్వర్యంలోనే నేను నడుస్తాను అని నువ్వు తెలుసుకుని దృశ్యాన్ని నివారించాలి. నీ లోపల కదలాడేది అంతా కూడా బాహ్య సంబంధమైన ప్రేరణ. నీవు ఇక్కడ జీవించాలి, ఏదో పొందాలని నువ్వు వచ్చావు కాబట్టి ఆ పొందడానికి తగ్గట్లుగా నిన్ను ప్రేరేపించాలని అక్కడ రాసి పెట్టి ఉంది. కానీ నీవేం చేసావు? ఇప్పుడు నేను స్వరూపంగా బ్రతుకుతానని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రేరణకి నువ్వు లొంగకూడదు. స్వరూపంగా నిలిచి నీ విధులు నువ్వు చేయడమే. ప్రేరణ ఏం చేస్తుంది? సృష్టికేసి చూసి సృష్టిలోనివి పొంది అనుభవించమనేది ప్రేరణ. అందుకే వాటి మూలం అహంకారం మమకారాలు కాబట్టి అమ్మ ఆదిలోనే ఆ రెండింటిని తుంచేలాగా మనకి శిక్షణ ఇస్తారు. అప్పుడే నువ్వు స్వయం స్థితిలో ఉంటావు. అందువల్ల ఇక్కడ దృశ్య నివారిణి అంటున్నాం. త్రిపుటి హతే అంటే మనం దేవుడు వేరు, ప్రపంచం వేరు, నేను వేరు అనుకున్నాం కాబట్టి అట్టి స్థితి నుంచి అమ్మ రక్షించి మూడు ఒక్కటే అని మనకి నిర్ధారణ తెలియజేశారు. మనం కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాం.
ఈ మూడు ఒక్కటే, మూడింటి మూలం బ్రహ్మం, అది నేనే అన్నప్పుడు ఉన్న సుఖశాంతులు మూడింటిని వేరుగా చూసినప్పుడు లేవని మనకు అర్థమైంది. ఈ మూడు విడివిడిగా ఉన్నప్పుడు శాస్త్ర ప్రపంచాలు మనని బంధించాయి. ఎందుకు? నువ్వు దేహంగా ఉన్నావు కాబట్టి. ఇప్పుడు బ్రహ్మస్వరూపంగా ఉన్నావు కాబట్టి ఇక్కడ దేహం యొక్క తత్వం బంధించదు, ప్రపంచతత్వం బంధించదు. అక్కడ దైవ రూపాలు, దైవలోకాలు నీకు అడ్డు పెట్టేది లేదు. ఎందువలన? దైవలోకాలకు వెళ్ళినా నువ్వు మళ్ళా కిందకి రావాలి కాబట్టి, నువ్వు జన్మ ఎత్తదలుచుకోలేదు కాబట్టి నువ్వు వారిని కూడా అధిగమించి ఇక్కడ ఉండాలి. నువ్వు అంటే స్థితిగతుల్లో నువ్వు లోపల అంతరంగంగా అధిగమించి నువ్వు నిలవాలి. అంటే ఏమీ వద్దు, నేను నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని. ఈ నిరాకార బ్రహ్మంలోని ఈ సాకారం అంతా ఉంది. అది బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఉన్నది ఒక్కటే, కళ్ళకి భిన్నంగా తోస్తోంది. ఎవరి నామం, ఎవరి రూపం వారిది. ఏ వస్తువు యొక్క తత్వం ఆ వస్తువుది. వస్తుతత్వాల్ని, మనిషి తత్వాల్ని నువ్వు చూస్తూ పోతే ఎప్పటికీ తరుగు ఉండదు, ఎన్ని జన్మలైనా సరిపోవు. ఎందుకంటే కోటాను కోట్ల తత్వాలతోటి ఉన్నారు, గత ఎన్నో జన్మల సంస్కారాలతోటి. ఎన్ని తత్వాలను నువ్వు చదువుతావు, ఎన్నని పరిశీలిస్తావు? నువ్వు భిన్నత్వాన్ని పరిశీలించడానికి రాలేదు, అఖండత్వాన్ని గుర్తించి నీ మూలంలో నువ్వు చేరుకుందుకు నువ్వు జన్మనెత్తావు. నువ్వు భిన్నత్వాన్ని చూస్తే ఎప్పటికీ కూడా నువ్వు చేరలేవు. అఖండత్వాన్ని చూస్తే కనుక ఎప్పటికే నీకు భిన్నత్వం కనపడదు. ఎందుకు? ఈ అఖండతత్వమే భిన్నంగా గోచరిస్తోంది, అక్కడ నీకు మాయ చేస్తోంది. నువ్వు దేహానివైతే బ్రహ్మం యొక్క మాయ భిన్నంగా కనిపిస్తుంది. నువ్వు బ్రహ్మస్వరూపానివైతే బ్రహ్మమే నీకు గోచరిస్తుంది. అక్కడ సృష్టి మూలం కనిపిస్తుంది నువ్వు బ్రహ్మంగా దర్శించినప్పుడు. అందువలన ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు? త్రిపుటిని హతం చేశారు. ఇక్కడ నీవు చూసేది నీ మూలం ఒక్కటే కావున బాహ్య చూపుని నువ్వు మానేసి అంతరదృష్టితోటి నీ మూలంలో నువ్వు ఉండు అని తెలియజేస్తున్నారు. మాధుర్యవాహిని స్వరూపమోహిని అంటే స్వస్వరూపాన్ని గూర్చి చెప్పేది మధురంగా ఉంటుంది. అటువంటి మాధుర్యం నీలోనే ఉంది. నీవు అటువంటి మధురాన్ని వదిలి చేదుని నువ్వు వెతుక్కుంటున్నావు అని తెలియజేస్తున్నారు. స్వరూపమోహిని అంటే మన స్వరూపాన్ని సదా పట్టుకుని ఉండి స్థిరత్వంగా ఉంచి దాని గమ్యాన్ని చూపించి ఆ గమ్యాన్ని నువ్వు చేరుకొని వదిలిపెడుతున్నారు. నీవు బ్రహ్మస్వరూపం, నీ గమ్యం అనంత స్వరూపం. ఈ రెండే మన లక్ష్యం. నీవు స్థిరంగా ఉన్నావా లేదా అది నువ్వు చూసుకోవాలి. నేను ప్రయాణించేది ఖాళీ స్వరూపంలోక నామరూపాత్మకంలోక. ఈ రెండు నువ్వు చూసుకుంటూ నీ జీవితాన్ని సాగించడమే. షట్చక్రవాహిని సాధుగతే అంటే ఎవరైతే సాధుజనులు ఉన్నారో అంటే సాధకులు అయినా సాధుజనమైనా ఒక్కటే. ఇక్కడ బాహ్య సన్యాసం తీసుకుని సాకారంగా అక్కడ సన్యసించిన వాళ్ళని సాధువులు అంటున్నాం. ఇక్కడ గృహస్థులుగా ఉండి నిరాకారాన్ని శరణాగతి వేడిన వాళ్ళని సాధకులు అంటున్నాం. వీరు అంతర్ సన్యాసులు, వాళ్ళు బాహ్య సన్యాసులు. బాహ్య సన్యాసులు నిజమైన ఆర్ద్రతతో ఉన్నప్పుడు వారికి కూడా ఆ భగవంతుడు
వారిలో దర్శనమివ్వాల్సిందే. నిస్వార్థంగా భగవంతుని పట్టుకున్న వాడికి మార్గం ఏదైనా, విధానం ఏదైనా, దర్శనం, ఐక్యం మాత్రం ఒక్కటే. అందువలన సాధుగతి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే భగవంతుణ్ణి అనన్య భక్తితోటి పట్టుకున్నవాడు ప్రతివాడు సాధువే. ఇక్కడ షట్చక్రవాహిని మనలో గల సప్తచక్రాల్ని దాటిస్తూ, అంటే అవి మమకార అహంకార ఉచ్చుల్లో బిగించేమన్నాయి. నీవే కదా కోరుకున్నావు అవన్నీ. ఆ యొక్క జీవ లక్షణాలతోటి నీ ఆత్మస్థితిని ఇదే నువ్వు అని బంధించే, అంటే జీవుడిగా తలపింప చేస్తున్నాయి. నువ్వు బ్రహ్మస్వరూపానివి, అడ్డు లేనివాడివి, అనంతుడివి అయినప్పటికీ కూడా ఈ దేహం నిన్నుగా తలపింప చేస్తూ ఈ జీవలక్షణాలే నీవుగా ఉండేలా చేసాయి. ఎందువల్ల? నువ్వు రాసుకున్న రాతే కాబట్టి. అక్కడ ఇతరులు తప్పేమీ ఉండదు. నువ్వు రాసుకున్న రాతను బట్టే నీకు ప్రాప్తించింది కాబట్టి స్వయంకృత అపరాధమని నువ్వు గుర్తించి దీని నుంచి నేనే రక్షించుకోవాలి, నేనే ముడిపెట్టుకున్నాను, నేనే విప్పుకోవాలి, నేనే బందీనయ్యాను, నేనే బద్దలు కొట్టుకోవాలి, నేనే చేసుకున్నాను, నేనే విడివడి నడుచుకోవాలి, నాకు నేనే మూసుకున్నాను, నాకు నేనే బ్రహ్మజ్ఞానంతో తెరుచుకోవాలి, నాకు నేనే భ్రమలో పడ్డాను, నా స్వయం ధ్యానంతో నేనే భ్రమ నుంచి బ్రహ్మంగా స్థిరపడాలి అని నీకు నీవే ప్రయత్నించాలి. అక్కడ ఈ షట్చక్రాలు నిన్ను బంధించే కాబట్టి నీవు స్వధర్మ నడతతోటి నువ్వు తప్పించుకుని రావాలి. ఒక్క స్వధర్మానికే అవి వదిలిపెడతాయి. ఎందువల్ల? స్వధర్మాన్ని లెక్కించడానికి కానీ, బంధించడానికి కానీ, అక్కడ కొలమానం కానీ, బంధించేది కానీ జనించలేదు కాబట్టి వదిలిపెడతాయి. నీవు నేను బ్రహ్మస్వరూపాన్ని ఆ స్వరూపంగా ఉండి తప్పించుకోవాలి. నీ జీవ లక్షణాల యొక్క ఆ బందీ నుంచి. అందువలన ఆ చక్రాల్ని అమ్మ బ్రహ్మ మననంతో, బ్రహ్మ స్మరణంతో దాటిస్తున్నారు. నువ్వు స్వధర్మంగా నడిచినప్పుడు అవి దారిచ్చి నిన్ను ఊర్ధ్వస్థితికి పంపుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే బ్రహ్మ స్మరణతో, బ్రహ్మ ధ్యాసతో, బ్రహ్మ ధ్యానంతో నువ్వు వాటి నుంచి రక్షించుకుంటున్నావో మరలా అవే సహకరించి నిన్ను పై స్థాయికి పంపుతున్నాయి. ఎందువల్ల? నువ్వు స్వరూపంగా నడుస్తూ స్వరూపంగా ఉంటున్నావు కాబట్టి. మరి చక్రాలలో నెలకొని ఉన్నవాడికి స్వరూప స్థితి ఎలా తెలుస్తుంది? అక్కడే ఆ సద్గురువు సహకరించి నువ్వు ఏ స్థాయిలో ఉన్నానో అక్కడ ఆ బంధం నుంచి రక్షించి స్వరూప స్థితిని నీకు అవగాహన చెయ్యాలి. ఆ అవగాహనతో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీకు కొద్ది మార్గం ఖాళీ అవుతుంది. ఖాళీ అయినప్పుడు నువ్వు మరికొంత నడుస్తావు, మరికొంత ఖాళీ అవుతుంది. ఆ సద్గురువు యొక్క శక్తితోటి నీకు కొంత అధిగమింప చెయ్యాలి, ప్రయాణింప చెయ్యాలి. అప్పుడు నీ శక్తిని నువ్వు అందుకొని నీకు నువ్వుగా ప్రయాణిస్తావు. నీ స్వధర్మ నడతకి, నీ ధ్యాన స్థితికి నీకు అన్నీ దారిస్తాయి. మొదట నీకు స్థితి లేనప్పుడు అక్కడ నీకు అమ్మే తన స్థితితోటి నిన్ను నడిచేలా చేశారు, ప్రారంభించేలా చేశారు అక్కడ. అందువల్ల ఇక్కడ షట్చక్రవాహిని సాధుగతి అంటున్నాం. సృష్టి విలాసిని బ్రహ్మపు ముద్రిని అంటే సృష్టి అంతా వేరుగా కనిపిస్తోంది, కానీ అది నేనే ఉన్నాను, నా శక్తితోటే వికసిస్తోంది.
అందులో గల బ్రహ్మశక్తిని నేనే అని విలాసవంతంగా, అంటే ఏకత్వ దృష్టిలో విలాసం ఉంది. అన్య దృష్టిగా చూస్తే బంధించబట్ట ఉంది అని మనం గ్రహించాలి. అందువల్ల స్వరూప దృష్టి వల్ల అక్కడ విలాసంగా ఉంటుంది. బ్రహ్మపు ముద్రిని అంటే ప్రతి ఒక్కరిలోనూ స్వరూప స్థితిని ముద్రిస్తున్నారు అమ్మ. ముద్రించి ఇదే నీవు, దీన్ని పట్టుకుని వదలకు, దీని మూలానికి నువ్వు ప్రయాణించు, దీని మూలమే నీ గమ్యస్థానం, నీ స్వస్థానం, నీ వదిలేసిన స్థానం, నీవు దీన్ని వదలడం వల్లనే కాలచక్రంలో చిక్కుకున్నావు అని నీకు చెప్పి వదిలిపెడుతున్నారు. అంటే నీ ధ్యాన స్వధర్మ నడతని బట్టి నీవు వేగవంతంగా నువ్వు నీ స్వస్థానాన్ని చేరుకుంటావు. నీ ధ్యాన స్థాయిని బట్టి చివరికి నీ విదేహ ముక్తి వరకు బ్రహ్మగ్రంథి వద్ద నువ్వు నిలకడగా ఉంటావు. అందువల్ల ఇక్కడ బ్రహ్మపు ముద్రిని అంటున్నావు. నిశ్చల దర్పిణి నమోస్తుతే అంటే మనకి నిశ్చల స్థితి తెలీదు, చలనమే గాని అమ్మ ఆ చలించువాడిని పట్టి నిశ్చలంగా ఉంచి నువ్వు నిశ్చల స్వరూపానివి అన్నప్పుడు మనకి నమ్మకం ఉండదు, నమ్మలేం మనం. అక్కడ తాను దర్పణమై ఇదిగో నీ స్థితి తనలో చూపిస్తున్నారు. నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అంటే మనం నమ్మనప్పుడు తన బ్రహ్మ స్వరూప శక్తిని నీలో కలిగింపచేసి ప్రవహింపచేసి నీవు ఇదే అన్నప్పుడు మనం నమ్ముతున్నాం. అలా తాను దర్పణమయ్యి నీ యథార్థ స్థితిని చూపిస్తున్నారు. మనం అద్దంలో చూసినప్పుడు మన శరీరం కనిపిస్తుంది తప్ప మన ఆత్మ కనిపించట్లేదు. అక్కడ అనంత బ్రహ్మ అనే దర్పణంలో మన స్వరూపం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడే కదా నేను ఆత్మస్వరూపాన్ని నమ్మడం నడవడం చేస్తున్నాం మనం. అంటే నీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగేలాగా అమ్మ చేశారు. అంటే తన స్థితిని నీకు చూపించడం వలన, తన స్థితిలో నిన్ను నీవు దర్శించడం వలన నువ్వు విశ్వసించు. తన స్వరూపంలో నీ స్వరూపాన్ని నువ్వు దర్శించగలిగో. సృష్టి అనే దర్పణం ఎంతసేపు నీ దేహాన్ని నీ పాత్రనే ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఏమవుతోంది, ఇంకా పాత్రని అందచందాలుగా చేసుకుందుకే నువ్వు ప్రయత్నిస్తున్నావు, బాహ్య స్థితిలో ఎదగడానికే నువ్వు ప్రయత్నించావు. కానీ అమ్మ స్వరూప దర్పణమయ్యి నీ స్వరూప స్థితిని నీకు ప్రతిబింబించారు. నీ అంతర ప్రతిబింబాన్ని నువ్వు చూసుకుని దానికై ప్రయత్నిస్తున్నావు. నువ్వు దర్శిస్తే గాని నమ్మవు, నమ్మితే గాని ప్రయత్నించవు, ప్రయత్నిస్తే గాని చేరుకోలేవు, చేరితే గాని అనుభవించలేవు. అటువంటి దూరంలో ఉన్నటువంటి నీ స్థితిని ప్రతిబింబింపచేసి నిన్ను విశ్వసించేలా చేసి ఇప్పుడు ప్రయత్నించు. ఎంత నువ్వు పరిగెడతావో పరిగెట్టి, ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించి, ఎంత స్థితిని పొందుతావో పొంది ఆనందించు, అనుభవించు అని చెప్పి అక్కడ నిశ్చల దర్పణం అయ్యారు. అందుకు మనం అటువంటి అమ్మకి నమస్కారం అని మనం చెప్పుకుంటున్నాం. జననపు మరణపు ధ్వంసిని బ్రహ్మజన్మ ప్రసాదినుతే. మరి తాను మన స్వరూపాన్ని తన అనంత స్వరూపంలో చూపించి మన జనన మరణాల్ని తొలగించిన తరువాత ఈ విధంగా ఉండు, మరలా చిక్కుకోకు, మరలా బంధింపబడేలాగా నువ్వు నడవద్దు అని మన్ని వదిలిపెట్టారు. అక్కడ బ్రహ్మజన్మను ప్రసాదించి, అంటే స్వరూపమే నీవుగా స్వరూప ఆధారాన్ని మరొక జీవితాన్ని కొనసాగిస్తూ నీ దృష్టిని స్వరూపంలో ముంచి సృష్టిని స్వరూప దృష్టితోటే దర్శించి ఉంటున్నందువల్ల నువ్వు చిక్కుకో. ఇటువంటి నేను ఈ స్థూలాన్ని కాదు, యథార్థమైన ఆత్మస్వరూపాన్ని అని
తెలియకనే మనం ఉచ్చరించే మంత్రం ఓంకారం అంటే.